ఒక్కసారి ఆలోచించండి. రాజు, అన్న, సోదరులు ఒకే ధర్మం కోసం నిలబడితే ఆ శబ్దం ఎలా ఉంటుంది? నమస్తే. కురుక్షేత్ర డైలీ గీత జర్నీలో ఈరోజు భగవద్గీత శ్లోకం 1.18లో అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. యుధిష్ఠిరుడు అనంత విజయం మూదాడు, నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం మూదాడు. ఇది శక్తి ప్రదర్శన కాదు. యుధిష్ఠిరుడి శంఖం రాజ్యానికి కాదు, న్యాయానికి. నకులుడి శంఖం అందానికి కాదు, విశ్వాసానికి. సహదేవుడి శంఖం జ్ఞానానికి కాదు, వినయానికి. గీత ఇక్కడ చెప్పేది ఇదే. ధర్మం ఒక్కరి మీదే ఉంటే అలసట వస్తుంది, కాని ధర్మం కుటుంబంగా, సమూహంగా మారితే అది ఉద్యమం అవుతుంది. మన లైఫ్లో కూడా ఎథిక్స్ లేకుండా వచ్చిన సక్సెస్ బయట గ్లిటర్, లోపల ఫియర్. గీత ఆ మెసేజ్ ఇస్తోంది. టుమారో శ్లోకం 1.19 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. కురుక్షేత్రాలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది. కురువంశం నుంచి మొదలు శాంతనుడు, గంగా, భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. జై శ్రీకృష్ణ.